చింతపిక్కలతో మనం చిన్నతనంలో అష్టాచెమ్మ ఆడుంటాం, ఇలా ఎగరేసే ఆటలు ఆడుంటాం, ఇంకా చాలా చాలా ఆటలు చింతపిక్కలతో మేనేజ్ చేసేవాళ్ళం. అలాంటి చింతపిక్కలతో మనం ఏం చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాం. ఎంత సీడ్లెస్ చింతపండు అని చెప్పినా కూడా ఎక్కడోకక్కడ ఒక గింజ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. 100% సీడ్లెస్ చింతపండు అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు. చింతపిక్కలతో మనం ఏం చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాం. ఎండిపోయిన చింతపిక్కలు ఉంటాయి కదా, అదే చింతపండులో వచ్చి చింతపిక్కలను తీసుకుని ఇలా జస్ట్ వాటర్లో వేసేసాను. 10 రోజులు పక్కన పెడితే ఇలా పైన ఉన్న స్కిన్ అంతా కూడా వాటిదే పీల్ అయిపోవడం స్టార్ట్ అయ్యింది. తర్వాత ఇలా తెల్లగా వచ్చాయి. అలా నానిపోయిన తీసుకెళ్ళి నేను ఇలా మట్టిలో పెట్టేసరికి ఆఫ్టర్ 45 డేస్ నాకు ఇలా చిన్నగా చిగురు పైకి స్టార్ట్ అయింది. ఇది కొన్ని డేస్ తర్వాత వచ్చిన అప్డేట్. అండ్ ఫైనల్గా చిగురించడం అయితే మొదలు పెట్టింది. ఫెయిల్ అవ్వలేదు. 4 గింజలు పెట్టలేదు, 2 గింజలు పెట్టాను. రెండిట్లో 1 మాత్రమే అయ్యింది. ఈ చెట్టు యొక్క స్టేటస్ ఈ రోజుకైతే ఇది పెద్ద వృక్షం అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే నేను వేసింది పాట్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి చెట్లు ఈ క్లైమేట్కి ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వవు, దీనికి లైఫ్ తక్కువే. కానీ నేను ఒక్కసారైనా వచ్చిన చిగురుతో పప్పు వండుకుంటే చాలు. మల్టీ కాంటెంట్తో సింపుల్ లివింగ్ మా ఛానల్ యొక్క కాన్సెప్ట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.